ह्यो नमः हरिः ॐ ध्यातवेदसे सुनवाम सोममराति यतो निदहति वेदः सनुपरुषति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मवलये जुष्टां दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये शुतरशतरशे नमः ఇంద్రకీలాద్రి దుర్గీ కటాక్షవలసిత్యర్థం కర్కాటక రాశి వారికి జూన్ నెలలో ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ లేదా మీరు అనుకున్నటువంటి పనులు వేగవంతంగా జరగడానికి కానీ మీరు అనుకున్నటువంటి స్థితిగతులు మారి మీరుకంటూ ఒక ఉన్నతమైన స్థితిగతులు పొందేటువంటి అవకాశం తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ధన వ్యయము పైగా కోర్టుకు సంబంధించినటువంటి విజయాలు అపజయాలు వీటన్నిటి విషయాన్ని మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలన చేసుకున్నట్లయితే ముందుగా కర్కాటక రాశి వారు జూన్ నెలంతా కూడాను కన్ఫ్యూజన్ తోటే మీకు విషయం అంతా జరుగుతూ ఉంటుంది. అది చెయ్యాలా వద్దా, అది చేయకూడదు కానీ చెయ్యాల్సి వస్తోంది, నేనే ఎందుకు చెయ్యాల్సి వస్తోంది, ఇంతమంది ఉన్నారు కదా అనేటువంటి ఒక సందిగ్ధమైనటువంటి విషయాలతో మీరు ఈ నెల గడుపుతూ ఉంటారు. పైగా సమాజానికి దూరంగా ఉండాలనుకుంటారు కానీ మీకే పని చెప్తూ ఉంటారు. బంధువుల నుంచి దూరంగా వెళ్ళి మనం ఒంటరిగా ఉందాం అనుకుంటారు, ఒరేపై రావి పని చేయరాని మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు. విందు వినోద శుభ కార్యక్రమంలో కానీ గొడవల్లో కానీ చర్చల్లో కానీ దేనికన్నా సరే మిమ్మల్ని ప్రాధాన్యంగా ముందు తీసుకొచ్చి నిలబెడుతూ ఉంటారు. దీనివల్ల మీరు ఏదన్నా చేయగలరు అని నమ్మకం ఎదుటి వాళ్ళకి మీరు కలగజేసినటువంటి పూర్వం వల్ల మీకు జరిగేటువంటి గౌరవం. అయితే గురుగారు నన్ను ముందు నిలబెడతా అన్నారు, బాగానే ఉంది, మరి ఆ పని పూర్తవుతుందా? కాదు. మరి నా మీద ఎందుకు ఇంత నమ్మకంతో చూస్తున్నారు అంటే పూర్వం మీరు ఇంత పూర్వంలో మీరు చేసినటువంటి మంచి ఫలితాల వల్ల మీరైతే ఏదైనా చేయగలుగుతారంటారు. మీరు ఏ పనికైతే ముందుకు వచ్చారో ఆ పని వాయిదాలు పడి పూర్తిగా మీ వల్ల మాత్రమే ఆ పనులు పూర్తవుతాయి. ఇక వ్యాపారాల్లో కానీ లేకపోతే ధనం విషయంలో కానీ కన్ఫ్యూజన్ తోటి నెలంతా గడపడం జరుగుతుంది. వ్యాపారాలు పెట్టాలనుకుంటారు, గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు, స్లీపింగ్ పార్ట్నర్స్ తో మాట్లాడతారు, సిట్టింగ్లు కూర్చుంటారు, ఏదో వ్యాపారం గురించి ఆలోచనలు చేస్తారు కానీ వ్యాపారం ఈ నెలలో పెట్టే అవకాశం లేదు. తరువాత నెలలో అవకాశం అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ నెలలో ఏదో చేసేస్తానని హడావిడి తప్ప అక్కడ కనబడేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి లేదు. పైగా విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. స్నేహితుడికి అవసరం అని చెప్పి అప్పు తెచ్చి మరీ ఇస్తారు. మధ్య వ్యక్తిత్వం ఉండి అనవసరంగా కాగితాల మీద సంతకాలు పెట్టడం జరుగుతుంది. ఇతరుడు నాకు అప్పుడులో ఉపయోగపడ్డాడు, ఇతనికి నేను ఏదన్నా చెయ్యాలి అని అప్పు తెచ్చి మరీ వాళ్ళకి డబ్బు ఇచ్చి మీరు ఇరుక్కుపోయేటువంటి అవకాశం లభిస్తుంది. ధనం విషయంలో ఎవరు ఏమి చెప్పినా సరే కర్కాటక రాశి వారు ఇరుక్కునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. అది అత్యాశ వడ్డీకి ఆశపడడం కానీ లేదా వీడు నాకు ఇచ్చేస్తాడని కానీ అప్పు తెలియకుండానే మూడో కంటికి తెలియకుండానే మీరు అప్పు ఇవ్వడం కర్కాటక రాశి వారు జూన్ నెల 8వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో మినిమంలో మినిమం 30 నుంచి 1,70,000 పైన మీరు అప్పు ఇచ్చేయడం జరుగుతుంది. ఇంకాస్త ఎక్కువగానే ఇస్తారు కానీ అంతవరకు వ్యవధిలో చెప్పొచ్చు 30,000 స్టార్టింగ్ నుంచి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే జనాల్లో ఆదరణ పెరుగుతుంది. పూర్వం చేయనటువంటి పనిని మీరు చేసి ఇతడు కదా నాయకుడు అనేటువంటి మాట అనిపించుకోవడం జరుగుతుంది. విద్యార్థులు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఇతరితర కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు, వాటిలోనే ఏకాగ్రత చూపిస్తారు తప్ప చదువు మీద ఏకాగ్రత తగ్గుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి. పైగా సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారి విషయంలో కాస్త ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి. పాత స్నేహితుల వల్ల మీకు అవకాశాలు లభిస్తాయి కానీ ఆ అవకాశం ఇస్తామని ఈ నెలంతా గడుపుతారు తప్ప మీకు అవకాశం ఇవ్వరు. కానీ అటువంటి బంధాలు పట్టుకోవడం చాలా మంచిది. తాత ముత్తాతలు లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. కోర్టులో విజయం అనేటువంటి కేంద్రాన్ని ఎగరేస్తుంటారు. జూన్ నెలలో 2వ వారంలో కోర్టు సంబంధితం కానీ తాత ముత్తాతలు లభించేటువంటి ఆస్తి కానీ మీరు ఖచ్చితంగా అందిపుచ్చుకోవడం జరుగుతుంది. ఇక రైతుల విషయానికి వస్తే మొదటి 2 వారాలు కూడా జూన్ 2 వారాలు కూడా మానసికమైన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. తదుపరి 2 వారాలు ఆనందదాయకంగా ఉంటాడు రైతు. రియల్ ఎస్టేట్ లో కానీ అదేవిధంగా స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చిచ్చేటువంటి అవకాశం జూన్ నెల 19వ తారీఖు నుంచి జూన్ 24 మధ్యలో మీరు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ లో కానీ వీటిలో కానీ ధనాన్ని అయితే ఖచ్చితంగా పెడతారు.
దీనివల్ల లాభం రాదు, నష్టం కూడా రాదు. అలా మీరు పెట్టిన పెట్టుబడి డబ్బులు అలా ఉంటాయి అంతే. ఎక్కడ పావలా లాభం కూడా పొందేటువంటి అవకాశం ఈ నెలలో లేదు. ఇక కర్కాటక రాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి భవిష్యత్వాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారి ఈ నెలంతా కూడాను అమ్మవారి ఆరాధన, అందులోనూ ముఖ్యంగా ప్రచంగిర ఆరాధన చేయడం చాలా మంచిది. మీకు దగ్గరలో ఎవరైనా మంచి పురోహితులు ఉంటే, చండీ ఉపాసకులు ఉంటే, ప్రచంగిర ఉపాసకులు ఉంటే మీరు వారితో ప్రచంగిర హోమాన్ని చేయండి. ఈ ప్రచంగిర హోమం అనేటువంటిది రాత్రి వేళ చేస్తారు, గుర్తుపెట్టుకొని 8 తర్వాతే చేస్తారు. అది కూడా ఎండు మిరపకాయలు, మిరియాలు, పచ్చి మిరపకాయలతో మాత్రమే చేస్తారు. వీటితో కర్కాటక రాశి వారు ప్రచంగిర హోమం చేయించండి, అద్భుతంగా కలిసి వస్తుంది. ఆరావాలి కుంకును వృత్తాకారంగా ధరించండి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడూ కూడా గురువింద గింజలతో మాల ఉంటుంది, ఆ మాలను ధరించండి, అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. సర్వము జగదాంబిగా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది.